ఓం నమో అర్ధగిరి వీరాంజనేయ స్వామి దేవత. ఓం అర్ధగిరి వీరాంజనేయ స్వామి వారి దేవస్థానం యొక్క స్థల పురాణం. ఆంజనేయ స్వామి వారు త్రేతాయుగంలో రామరావణ సంగ్రామం జరిగినప్పుడు లక్ష్మణస్వామి ఇంద్రజిత్ కష్టం వల్ల మూర్చిపోతాడు. అట్లా మూర్చిపోయిన లక్ష్మణస్వామిని మూర్ఛ నుంచి మేలుకొలపాలంటే సంజీవని అనే ఔషధ మూలిక కావాలి కనుక ఆ యొక్క కార్యభారాన్ని హనుమంతునికి అప్పగిస్తారు. హనుమంతుడు హిమాలయాల్లో ఉండేటువంటి ఈ యొక్క సంజీవిని పర్వతం కోసం హిమాలయాల్లోని గంధమాల పర్వత ప్రాంతాల్లో అన్వేషిస్తూ ఆ యొక్క పర్వతాన్ని పూర్తిగా పెక్కలించి తీసుకొచ్చే సందర్భంలో ఈ యొక్క ప్రాంతంలోకి వచ్చేసరికి భగవత్ సంకల్ప బలం వల్ల పర్వతం నుండి కొంత భాగం ఇక్కడ విరిగిపడింది. అట్లా విరిగిపడిన పర్వత భాగమే మొత్తం కొండలు. అందుకే దీనికి అర్ధగిరి అని పేరు. తెలుగులో అరకొండ అంటారు. అట్లా విరిగిపడిన కొండ నుంచి స్వయంగా ఉద్భవించింది పుష్కరిణి తీర్థం. అందుకే ఆ యొక్క పుష్కరిణి తీర్థానికి సంజీవనాయ పుష్కరిణి తీర్థంగా పేరు వచ్చింది. ఆ తర్వాత ఈ యొక్క క్షేత్ర మహత్యాన్ని గమనించిన మహర్షులు ఈ క్షేత్రము ఆంజనేయ స్వామి వారి యొక్క వరప్రసాదం స్వామి వారిని ఆంజనేయ స్వామి వారిని సప్తర్షిలో ఒకరైన కశ్యప మహర్షి ప్రతిష్ఠించారు. స్వామివారు అత్యంత పురాతన ఆంజనేయ స్వామి వారు ఉత్తరముఖులు ఉంటారు. విజయకారకులు, ఆరోగ్య ప్రదాత. శారీరక మానసిక సమస్యల్ని భగవంతుని సన్నిధిలో వివరించుకుని ఆ యొక్క పుష్కరిణి కాబట్టి స్వామి కృప వల్ల ఆ యొక్క పుష్కరిణి తీర్థ ప్రభావం వలన శారీరక మానసిక సమస్యలు రఘునందన రఘునందన రఘువర సేవన రఘుపతి శాయన రఘునందన రఘునందన రఘువర సేవన. ఓకే గైస్, చూసారు కదా, అది మన అర్ధగిరి హిస్టరీ అన్నమాట. చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. అదేవిధంగా మనం కూడా లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుని బయటకు అయితే వచ్చేసాము. దర్శనం అయితే బాగా జరిగింది గైస్. ఇంకా మనం లేట్ చేయకుండా శివాలయంకి అయితే వెళ్ళిపోదాం. వెళ్లే ముందు ఇందాక ఆయన చెప్పిన ప్రతి ఓడు ఇక్కడ రాసి ఉన్నారు, దాన్ని అయితే చూపిస్తాను మీకు.